సో ఈ మజిల్ అనేది స్మూత్గా ఉండటము సాఫ్ట్గా ఉండటము అనేది చాలా ముఖ్యము. ఈ మజిల్ ఎంత సాఫ్ట్గా ఉంటే అంత ఎక్కువ ఎరెక్షన్స్ అనేవి వస్తాయి. కానీ కొంతమందిలో ఈ మజిల్ అనేది ఏదో ఒక కారణం వల్ల హార్డ్ అయిపోయింది అనమాట. మజిల్ స్టిఫ్నెస్ వచ్చేస్తుంది, మజిల్ హార్డ్ అయిపోయింది. ఈ మజిల్ హార్డ్ అయిపోవటం వల్ల పెన్నిస్కి బ్లడ్ వస్తున్నా, ఈ క్యావర్నోసల్ ఆర్టరీస్ నుంచి పెన్నిస్కి బ్లడ్ వస్తున్నా ఆ బ్లడ్కు ఉన్న ఫోర్స్ సరిపోదన్నమాట ఈ మజిల్ స్ట్రెచ్ అవడానికి హార్డ్ అయిపోవటం వల్ల. సేమ్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అని అంటే, చిన్నగా సాఫ్ట్గా ఉన్న బెలూన్లోకి మనం ఈజీగా గాలి ఊదొచ్చు. గట్టిగా ఉన్న బెలూన్లోకి గాలి ఊదటానికో గాలి పంపించడానికో మన ఎఫర్ట్ ఎట్లాగైతే సరిపోదో, ఈ మజిల్ అనేది ఎంత స్మూత్గా ఉంటే బ్లడ్ వచ్చినప్పుడు అంత హార్డ్ డైరెక్షన్, అంత ఈజీగా స్ట్రెచ్ అయ్యి అంత హార్డ్ డైరెక్షన్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే ఈ మజిల్లో స్టిఫ్నెస్ అనేది వచ్చేస్తుందో, ఈ స్టిఫ్నెస్ అనేది రావటం వల్ల ఈ మజిల్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయి, అంటే బ్లడ్ వస్తున్న మజిల్ స్ట్రెచ్ అవ్వక ఎరెక్షన్ ప్రాబ్లం అనేది వచ్చింది. ఎట్లాగైతే మనం గట్టిగా ఉన్న బెలూన్లో గాలి కొట్టడానికి మన ఎఫర్ట్ సరిపోదు, పెన్నిస్ లోపలికి బ్లడ్ వస్తున్నా కూడా ఈ మజిల్ అనేది స్ట్రెచ్ అవ్వదు. సో ఈ మజిల్లో ఈ స్టిఫ్నెస్ అనేది రావడానికి గల కారణాలు ఏమిటి అని అంటే, ఫస్ట్ వచ్చేసి స్మోకింగ్. ఎవరిలో అయితే ఈ స్మోకింగ్ అలవాటు, ఎక్కువగా సిగరెట్లు తాగే అలవాటు ఉంటుందో, ఈ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో చాలామందిలో ఈ మజిల్లో ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఒబేసిటీ. అంటే ఎవరైతే వెయిట్ ఎక్కువగా ఉంటారో, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళలో కూడా ఈ మజిల్ అనేది హార్డ్ అయిపోయి దానివల్ల కూడా ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి డయాబెటీస్ మెలైటస్ అంటారు. డయాబెటీస్ మెలైటస్ అంటే షుగర్ ప్రాబ్లం అనమాట. ఎవరిలో అయితే షుగర్ ఉండి ఆ షుగర్ కంట్రోల్లో ఉండదో, ఆ షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల కూడా ఈ మజిల్ అనేది హార్డ్ అయిపోయి దానివల్ల కూడా సెక్షువల్గా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఫోర్త్ రీజన్ వచ్చేసి హైపర్ టెన్షన్, అంటే బీపీ ప్రాబ్లం. ఎవరిలో అయితే బీపీ ఉండి ఆ బీపీ వల్ల కూడా ఈ మజిల్ హార్డ్ అయిపోవటం వల్ల ఈ సెక్షువల్గా ఈ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వీటన్నిటితో పాటు ఒక ముఖ్యమైన కారణము చాలామందిలో ఇన్ఫెక్షన్ కనుక ఒకసారి ఈ మజిల్కి వచ్చినట్లయితే ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఈ మజిల్ కంప్లీట్గా హార్డ్ అయిపోయింది. ఇన్ఫెక్షన్స్ అనేది కూడా ఒక ముఖ్యమైన కారణము. సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సెక్షువల్గా ఇద్దరు ముగ్గురితో సెక్షువల్గా కలుస్తా ఇన్ఫెక్షన్స్ రావటము, అండ్ దానివల్ల ఈ మజిల్ డ్యామేజ్ అయిపోయి సెక్షువల్గా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారు. సో ఎవరిలో అయితే సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు అంగము పూర్తిగా గట్టిపడక జస్ట్ సైజు పెరిగి మెత్తగానే ఉండి ఇన్సర్ట్ చేయడానికి బెండ్ అయిపోతుందో, లేకపోతే ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ లోపల కొంతమందిలో పెయిన్ వచ్చింది. ఈ పెన్నిస్ లోపల పెయిన్ రావడానికి ఒక రీజన్ ఏంటి అని అంటే, ఈ మజిల్ హార్డ్ అయిపోయి ఆ మజిల్ కంప్లీట్గా సాగట్లేదు అనమాట. దానివల్ల పెయిన్ వస్తుంది. లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా పెయిన్ వస్తుంది.